Hi friends, enjoying in office Pandago. చెప్తా. Don't worry sir, it's my hand job. కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా? ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. నాకు లిప్ రీడింగ్ వచ్చి తెలుసా? నీకు పని తప్ప అన్నీ తెలుసుగా. మూసుకొని చెప్పింది విను. సరే చెప్పు. చూడు, నీకు జాబ్ కావాలంటే నన్ను ఇంప్రెస్ చేయాలి. నీ మీద పోలీస్ కేసు పెట్టాలి. ఎందుకురా? ఇది చూస్తే నిజంగానే గుండాకపోవచ్చు సార్. రండి సార్, ఆఫీస్లో టీ కాఫీ తీసుకొచ్చి ఇక్కడ అమ్మేస్తున్నారు సార్. అరే మిక్కీ, 10 నీ కోసం ఎవరెస్ట్ అయినా ఎక్కేస్తా, నా మేనేజర్నైనా వేసేస్తా. ఏం చేస్తున్నావురా? క్లయింట్తో డిస్కస్ చేస్తున్నాను సార్. చూసి నేర్చుకోండి. యూ క్యారియర్. అలాగే సార్. ఎక్కడా నీ బాయ్ ఫ్రెండ్ అయినా వేసేస్తా. అరే నీకేం రాదు, నువ్వేం మాట్లాడావురా క్లయింట్తో? అంటే అమ్మాయి బాగుంది కదా అని నైస్ డీపీ అని మెసేజ్ చేశా సార్. సిగ్గులేని ముండకి బంతిపూల దండని నిన్ను పట్టుకుని ఇందా నుంచి శ్రద్ధగా పనిచేస్తున్నావు అన్నాను చూడు. రాక రాక ఒక ప్రాజెక్ట్ వస్తే దాన్ని కూడా పాడెక్కిచ్చేదాకా వదిలేటట్లేరుగా. ఏంటనే చూస్తున్నాడు? ఏపీలైనా మన మీద కంప్లైంట్ ఇచ్చిందా? ఓకే సార్. అరే పాకి, క్లయింట్తో ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి తెలియదురా నీకు? సిగ్గుందా? మీరే కదా సార్ వాడిని చూసి నేర్చుకోమన్నది. అమ్మని అమ్మ ఇరికించేశాడు. నీ సార్ మిస్టర్ కార్తిక్, ఎవడా నువ్వు? నేను ఎవరా? వన్ ఆఫ్ ద ఎంప్లాయ్ ఆఫ్ దిస్ కంపెనీ. నిన్నెప్పుడు చూడలేదే. నేను ఎప్పుడు రాలేదు. WTF. WTF వర్క్ ఫ్రమ్ హోమ్. అది WFH రా. ఏదో ఒకట్లే. అయినా నేను జాయిన్ అయినప్పుడు ఏం చెప్పా? ఏం చెప్పావు? నాకు శాలరీతో సంబంధం లేదు, అమ్మాయిలుంటే చాలు అన్నా. ఆఫీస్లో ఎంతమంది ఉన్నారు అమ్మాయిలు? ఇద్దరు. మరిద్దరితో నువ్వు వాడే పులిహార కలిపేస్తే నా పరిస్థితి ఏమిటి? ఇల్లుగాలో వాడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పంటించుకోవాలన్నాడు నీలాంటి. వాట్? ఆ యశ్వంత్ గాడేనా? ఎస్. పద తేల్చేద్దాం వాడి సంగతి. పద వెళ్దాం. ఏంటి రుక్మిణి సన్నగా అయిపోయావు? సరిగ్గా తింటలేవా? లేదు లేదు. సర్లే ఇంటికి వచ్చే. ఏంటి హేమా టాన్ అయిపోయావు? బయట ఎండకి. సార్ మీరా? ఆపరా నీ ఓవర్ యాక్టింగ్. వాడికంటే కామన్ సెన్స్ కామంగా మారిపోయి ఇలా తయారయ్యాడు. మీరేంటమ్మా? అంటే ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సార్. మీరు మాట్లాడుకునేది చూస్తుంటే ప్రాజెక్ట్ VPN కావాలేమో. VPN అంటే ఏంటి సార్? అదే రుక్మిణి మొన్న నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే. అవును సార్. ఇది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రాజెక్ట్. కామ పంచాయతీకి ప్రెసిడెంట్లా తయారయ్యావు కదరా. కొంచెం మాట్లాడాలి, పక్కకు రా. లేడీస్ 1 minute, ఇప్పుడే వస్తానే. బాయ్. అడుగు 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 అడుగు. ఆపుకుంటే బ్లాడర్ బద్దలైపోయేలా ఉంది. అడుగు. నీ అరే వాడు ఆఫీస్కి వచ్చేదే అమ్మాయిల కోసం రా. ఉన్న సీట్లన్నింటిలో నువ్వే ఖర్చు ఇస్తే వాడెక్కడ కూర్చోవాలి? రేయ్ నేనేం చేస్తాను సార్? గొడవ పడకండి రా. ఓ ఫ్యామిలీలా కలిసి ఉండండి, పంచుకోండి. ఓకే. నాకు హేమ ఓకే. నాకు రుక్కు ఓకే. సరే పద వెళ్దాం. అరే హేమకు దూరంగా ఉండు. అవును, అసలు వాళ్ళు నాకు చెప్పటం ఏంటి, నేను పెదరాయిల్లాగా తీర్పు ఇవ్వటం ఏంటి? ఛీ, వీళ్ళతో తిరిగి తిరిగి నేను కూడా బేవర్స్గా తయారైన. అసలు నేను మేనేజర్నా బ్రోకర్నా? కార్తీక్, డబ్బులు చూసి చాలా రోజులైంది సార్.
ఇంటికి వెళ్తున్నప్పుడు రావుగా రోడ్డును చూసుకుంటూ వెళ్తున్నారు. ఓ 150 దొరకపోదా అని. నా లవ్ని రిజెక్ట్ చేయి భరిస్తాను, కానీ రూట్ గా మాట్లాడితే నా మనసు ముక్కలైపోతుంది తెలుసా. కార్తిక్ డౌన్ డౌన్ 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 డౌన్. వచ్చేసాడు. ఏంట్రా మ్యాటర్ ఏంటి? శ్రద్ధగా పని చేస్తుంటే వైఫై పని చేయదేంటి సార్? ఇంటర్నెట్ లేకపోవడం వల్ల ఎంత వర్క్ ఆగిపోయిందో మీకు తెలుసా? ఆహా. కంపెనీ కోసం రాత్రి అనక పగలనక చెమట వచ్చి పని చేస్తుంటే అడ్డంగా లేండి సార్. మేము కంపెనీని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, మీరేమో ఎలా? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ముందే చెప్పాలి కదా. ఇప్పుడు ఇచ్చిన పర్లేదు. కావాలి కావాలి వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి. కావాలి కావాలి వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి కావాలి. కావాలి వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి. కావాలి కావాలి. సార్ ఈ వీడియో చూడండి సార్. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొచ్చా? అమ్మయ్యా, మనకి ఇంకా ఇంటర్నెట్ గుడ్ ఉండదురా. జాబ్ రా. మామూలుగా ఉండదు మనతో. దొరికిపోయాం రా మనం. ముందే చెప్పిన సీసీ కెమెరా వైర్లు కూడా కట్ చేద్దామని. వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలా? మీరు చేసిన పనికి మీ జీతాల్లో సగం కట్ చేసి ఆ వైఫై రిపేర్ చేపిస్తా. ఈడెందుకు నవ్వుతున్నాడు బా? ఎందుకు నవ్వుతున్నావ్? ఏంట్రా అంత పెద్ద జోకే ఉంది, పడి పడి నవ్వుతున్నావు? మా జీతాలు ఫుల్ గా పెట్టినా రిపేర్ అవ్వదు సార్. మీరు ఇచ్చే పావులకి అందులో మళ్ళీ సగం. మా వాడు భలే లాజిక్ చెప్పాడు రా. మరి బయట వాళ్ళు వచ్చారు, బాగోదు ఆగండి. ఎవడ్రా ఇక్కడ బాసు? మా ఆఫీస్లో వైఫై వైర్లు కట్ చేశారు. ఇప్పుడే సీసీ కెమెరా చెక్ చేస్తే తెలిసింది. రే బావా, ఇన్ని వైర్లు ఉన్నాయి, ఏది కట్ చేయాలరా? కట్ చేయి, 4 కట్ చేయి, అందులో మందు కూడా ఉంటుంది. ఓకే. ఓ ఇట్స్ ఓకే. అరే ఏంట్రా ఇది? అంటే అన్ని వైర్లు ఏ వైర్ తెలియక 4-5 వైర్లు కట్ చేసేసాను సార్. నేను అడిగింది ఒక సింపుల్ రిక్వెస్ట్ రా. అన్ప్లాన్డ్ లీవ్స్ తీసుకోవద్దు, కనీసం ఒక రీజన్తో మెయిల్ పెట్టండి అని. పెట్టాను కదా సార్, రీజన్ కూడా రాశానుగా. రాసావురా? రాసావు. చచ్చినోడి పెళ్ళికి చౌడప్పని మా ఊర్లో కుక్క చచ్చిపోయింది. ఆ కుక్క అంత్యక్రియలు నేను వెళ్ళే వరకు జరిగేటట్లేవు. చిన్నప్పటి నుంచి నా పేరు మీద చాలా మెమరీస్ ఇచ్చింది. ఐ మిస్ యూ చింటూ, RIP. అమ్మా రీజన్ చెప్పమంటే మీరు జ్యోతిష్యాలు చెప్తున్నారు. ఈ నెల 14th నుంచి 20th వరకు నాకు జ్వరం వస్తుంది, సిక్ లీవ్ కావాలి. అంటే ఆ ఐడియా యశ్వంతే ఇచ్చాడు సార్. ఊసేగాడిదొచ్చి మేసేగాడిదని చెడదే. అదేలే. లేట్ ఎందుకు, వేసుకో ఇంకా. అరే గూగుల్లోంచి లీవ్ లెటర్ కాపీ పేస్ట్ చేసేటప్పుడు కనీసం పేరు మార్చాలి కదరా. డేవిడ్ ఎవడరా? డేవిడు అది ఏడ దొరికిన సంతరా ఇది.